కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గిపోతున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. వైసీపీ విమర్శలకు చెక్ పెడుతూ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తోందని 2025 జూలైలో నికరంగా 3,803 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లైందని కేంద్రం విడుదల చేసినటువంటి నివేదికలతో ట్వీట్ చేశారు. గతేడాది జూలైలో వసూలైన నికర జీఎస్టీ కంటే 12.12% పెరిగింది. అంతేగాక 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధిక నెలవారీ నికర వసూళ్లు. స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది జూలై కంటే 14% పెరిగాయి. నెలవారీ వసూళ్లలో పెరుగుదల వేగంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా దేశవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. ఎస్జీఎస్టీ వసూళ్లు 14.47% వృద్ధి చెందిందని లోకేష్ చేసినటువంటి ఈ ట్వీట్ తో ఇన్నాళ్లు జీఎస్టీ వసూళ్ల విషయంలో వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి తెరపడింది.